కానీ వీలు చేసుకొని మన బాడీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఈ రోజున లంచ్లోకి చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఆరోగ్యానికి చాలా మంచిది. ఏది తీసుకున్నా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నమస్తే అండి, వెల్కమ్ టు భారతీయ డైరీస్. పొద్దున లేచినప్పటి నుంచి మనం చాలా పనుల్లో స్టక్ అయిపోయి ఉంటాం. కొన్నిసార్లు ఎంప్టీ స్టమక్లో వాటర్ తీసుకోవడం కుదరకపోవచ్చు. కానీ వీలు చేసుకొని మన బాడీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం. సో మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ చేసే పని వాటర్ని ఇంటేక్ చేయడం. లేదు అనుకుంటే ఏదైనా కషాయం తీసుకోవడం అలవాటైపోయింది నాకు. కిచెన్లోకి ఈ కొత్త కెటిల్ని అయితే తీసుకొచ్చాను. ఈ కెటిల్ నేను కొంచెం పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది అనుకోని విధంగా చాలా చిన్న సైజులో వచ్చింది. మనం వాటర్ని హీట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా కషాయం చేసుకోవాలి అనుకున్నా, బ్లాక్ కాఫీ లాంటివి చేసుకోవాలి అనుకున్నా ఇది వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసి హీట్ చేయొచ్చు. సో ఈ కెటిల్ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపించింది. నార్మల్ కెటిల్ ఉంది, అయినప్పటికీ నేను దాన్ని ఎక్కువగా యూస్ చేయను. సో కాబట్టి ఈ కెటిల్ నాకు బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. బేసిక్గా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా. నాకు మాత్రం మా ఇంట్లో కిచెన్ చాలా ఫేవరెట్. అందుకే ఎక్కువగా నేను మీకు కిచెన్లోనే కనిపిస్తూ ఉంటాను. ప్రొద్దున లేవగానే వాటర్ ఇంటేక్ చేసిన తర్వాత
ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ అయితే తీసుకుంటాను. కాఫీ హెల్తీ ఫుడ్ అని అసలు నేను చెప్పను, కానీ అప్పుడప్పుడు మన స్ట్రెస్ నుంచి బయటపడడానికి, కొంచెం మైండ్ కూల్ అవ్వడానికి నేను అలా కాఫీ సిప్ చేస్తూ ఉంటాను. మనం ఎంత బిజీగా ఉన్నా మార్నింగ్ వాటర్ తాగడం, అలాగే బ్రేక్ఫాస్ట్ తినడం మాత్రం స్కిప్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఇది చాలా చాలా మంచి అలవాటు. కాబట్టి ప్రొద్దున లేవగానే నేను వాటర్ ఇంటేక్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్స్ అండ్ చియా సీడ్స్, అలాగే కాచి చల్లార్చిన మిల్క్ని, అలాగే కొన్ని ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో హనీ యూస్ చేయొచ్చు, అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ ఏది యాడ్ చేసినా కూడా హెల్తీగానే ఉంటుంది. ఈ రోజుకి నా బ్రేక్ఫాస్ట్ ఇదే. దోశలు, ఇడ్లీలు, వడల కన్నా ఇది చాలా హెల్తీ, అలాగే మనకు స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. ఈరోజు నా లంచ్లోకి పప్పు టొమాటో కర్రీ తీసుకుంటున్నాను. హెల్తీగా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, అన్ని ప్రోటీన్స్ బాడీకి అందాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటేబుల్ని తీసుకోవచ్చు. నాకు కుక్ చేయడం ఎంత హార్డ్గా అనిపించినా సరే నేను కుక్కర్ని చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను వైట్ రైస్కి ఆల్టర్నేట్గా ఈ కొర్రల్ని తీసుకుంటున్నాను. మిల్లెట్స్లో మీరు ఏ మిల్లెట్ తీసుకున్నా అది ఆరోగ్యానికి చాలా మంచిది. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదన్నాము అని చెప్పి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకున్నా అది ప్రాబ్లమాటిక్గానే అవుతుంది. కాబట్టి ఏది తీసుకున్నా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. చిరుధాన్యాలని వండేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. అలా అని ఎక్కువగా ఒకేసారి పోసేస్తే అది మెత్తగా అయిపోయి అస్సలు తినలేకపోతాం. కాబట్టి చిరుధాన్యాలని వండేటప్పుడు దగ్గరే ఉండి వండుకోవడం మంచిది. ఇలాంటి ఆహార పదార్థాలు మన బాడీకి అలవాటు పడి ఉండవు. కాబట్టి ఇవి తీసుకునేటప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో కర్రీని కూడా తీసుకుంటే అది కొంచెం టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా
ఎక్కువ కర్రీని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఎక్కువ కర్రీ, తక్కువ రైస్ ఉండేలాగా చూసుకోవాలి. చిరుధాన్యాలని తినడం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు దోశ, ఇడ్లీ రూపంలో తీసుకోవచ్చు. సరే అండి, నా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను.